ప్రైజ్ ద లార్డ్. నిత్యుడగు తండ్రి, నిత్య నివాసి, నిత్య దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామములో పరిశుద్ధ జనమైన మీకు పునరుత్థానపు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఆది కాండము 35వ అధ్యాయము 3వ వాక్య భాగము. మనము లేచి బేతేరునకు వెళ్ళుదము. యెహోవ మందిర ఆవరణములను చూడవలెనని ఆశ కలిగి జీవము గల దేవుని దర్శించుటకు ఆయన సన్నిధిని నడిపించబడుచున్న దేవుని మందిరమును ప్రేమించు వారలారా, ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన మందిరము మీద ఎల్లప్పుడూ ఆయన దృష్టి, ఆయన మనస్సు నిలుచుచున్నది. ఆయన మందిరములో ఎన్నో మేలులు ఉన్నవి. ఆయన తన మందిరములో మనలను ఆనందింపచేయును. భక్తుడు తన కుటుంబముతో చెప్పుచున్న చక్కని మాట, మనము లేచి బేతేరునకు అనగా దేవుని మందిరమునకు వెళ్ళుదము. క్రైస్తవ ప్రపంచములో బాధకరమైన విషయం కుటుంబముతో దేవుని మందిరమునకు వెళ్ళకపోవటమే. వివాహాలకు, శుభకార్యములకు, విహారయాత్రలకు, ఇంకా పలు చోట్లకు లోక సంబంధమైన వాటి కొరకు సమయమును వెచ్చించి కుటుంబముతో కలిసి వెళ్ళుటకు, గడుపుటకు ఆసక్తిని కనబరుచుచున్నారు. కానీ కుటుంబముతో దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుటలేదు. భక్తుడైన దావీదు మహారాజు గారు నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించమని కోరుకొనెను. భక్తుడు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు దేవుని మందిరములో ఆయన ప్రత్యక్షమై శ్రమదినమున ఉత్తరమిచ్చి తోడుగా ఉండెను. కావున దేవుని మందిరమునకు వెళ్ళి ప్రార్థన బలిపీఠమును, కృతజ్ఞత బలిపీఠమును కట్టాలని ఆశించెను. అంతేగాక దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు వారిలో ఉన్న అపవిత్రమైన వాటిని, విగ్రహాలను తీసివేయాలని ఆజ్ఞ ఇచ్చెను. అవును ప్రియులారా, పరిశుద్ధాలంకృతులమై ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలసిన సంగతి మరొకము. వస్త్రములను మార్చుకొనుడి, శుచిపరుచుకొని దేవుని మందిరమునకు వెళ్ళెను. ఆ విధముగా మనము జీవించిన ఎడల మనను గూర్చిన భయం అందరికీ ఆయన కలుగు చేయును. అంతేగాక ఆయన ప్రత్యక్షమై నీ స్వభావమును సంపూర్ణముగా మార్చి సర్వశక్తి గల దేవునిగా ప్రత్యక్షమై నీవు ఫలించి అభివృద్ధి పొందినట్లు, అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్లుగా చెయ్యును. గనుక ఆలస్యము చేయక పడి ఉన్న నీవు లేచి నీ కుటుంబమును పరిశుద్ధపరుచుకొని దేవుని మందిరమునకు బయలుదేరి సర్వశక్తి గల దేవుణ్ణి దర్శించెదము. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. మరొక పునరుత్థానపు దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి ఉన్నారు. ఉదయకాలం మీ జీవపు మాటతో మమ్మల్ని తృప్తిపరిచారు ప్రభా, మీ స్తోత్రం. మేము దేవుని మందిరమునకు వెళ్ళాలని మీరు ఆశించారు, కోరుకున్నారు. మేమంతా కూడా ప్రభా మీ మందిర ఆవరణము చూడాలని ఆశతో నీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని దర్శించడానికి కృప దయచేయమని కోరుతున్నాను. ఇంకా కుటుంబాలతో కలిసి మీ మందిరానికి రాకుండా ఉన్న వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఆరాధన చేయడానికి ప్రభా పరిశుద్ధపరచుకొని, వస్త్రములు మార్చుకొని, శుచిపరచుకొని మీ సన్నిధిలో ప్రార్థన, కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టడానికి సర్వశక్తి గల దేవ మీరు మమ్మల్ని ఎదుర్కొని మేము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మా జీవితాలు కనపడడానికి మీరే కృప మెండుగా నిండుగా అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరములో నాటబడి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.